నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, చంద్రబాబు నాయుడు గారు సచివాలయాలన్నిటికీ కూడా విజన్ యూనిట్లుగా పేరు మార్చుతున్నారు. అసలు ఈ పేర్ల మార్పు అనే కల్చర్ ఎందుకో ప్రతిసారి కూడా వాళ్ళు వస్తే రంగులు మార్చుకోవడం, మళ్ళీ వీళ్ళు వస్తే మొత్తం పెయింట్లు మార్చుకోవడం, లేకపోతే అన్ని బొమ్మలు మార్చడం, ఇది ఒక పని కదా, అదొక ఖర్చు కూడా. సరే, ఇది పేరు మార్పు అంటే పోనీ ఓకేలేండి, ఖర్చు లేదనుకుందాం. కానీ అలవాటైనది ఒక మార్కు కనిపిస్తుంది అనుకున్న దేని మీదైనా కానీ ఇలా పేరు మార్చేయడం, లేకపోతే అసలు ఆ మొత్తానికి ఆ పథకం ఏదన్నా ఉంటే కనుక దాన్ని మొత్తం తీసేయడము, పార్టీలు గొడవలు పెట్టుకుంటూ ప్రతిసారి ఇప్పుడు ప్రజలకి ఇది సచివాలయాలుగా అలవాటయ్యాయి. ఓకే, అందట్టు జగన్ గారు స్థాపించిందే కదా, అవి మొదలుపెట్టినవే కదా, దాన్ని పేరు మార్చడం వల్ల క్రెడిట్ ఈయనకి వస్తుందా? విజన్ యూనిట్లు అని పెట్టేసినంత మాత్రాన చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్ వస్తుందా ఏంటి? ఇప్పుడు తుఫాను బాధితుల టైంలో కూడా, అంటే మొన్న తుఫాన్కి మొంతా తుఫాన్ వచ్చినప్పుడు సచివాలయాలు యాక్టివ్గా పనిచేసాయి. ఓకే, ఇవి యాక్టివ్గా పనిచేసాయి అంటే ఇది మన క్రెడిట్లో వేసుకుందాం అని ఎందుకు అనుకోవడం, అలా ఎందుకు ఆలోచించడం? అట్లా ఆలోచించరు. అధికారం అనేది ఏమిటంటే దాని విచక్షణ, దానికి ఏమంటారు ఒక లాజిక్, ఇవన్నీ మిస్ అయిపోయి ఒక ఈగోకి దారితీస్తుంది. అది చంద్రబాబు నాయుడు గారికి ఒక 50 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉంది. ఒక 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. దాదాపు 14 ఇయర్స్ ఆయన లెక్కలు తీస్తే ముఖ్యమంత్రిగా ఉన్నట్టు లెక్క కాలము 14 ఇయర్స్. ఈ 1 ఇయర్ కూడా కలిపితే 15 ఏళ్ళుగా ముఖ్యమంత్రి ఉన్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పనిచేశాడు. ఇన్ని చేసిన చంద్రబాబు నేను బీజేపీతో కలిసి చక్రం తిప్పాను కేంద్రంలో అంటాడు, రాష్ట్రపతులు నేనే నియమించింది అంటాడు, ఏదేదో అంటుంటాడు కదా. ఆయన సాఫ్ట్వేర్ తెచ్చాను, అమెరికాలో పిల్లలంతా ఇవన్నీ చెప్తుంటాడు కదా. చంద్రబాబు నాయుడు గారు ఇన్నోవేటివ్గా ఆలోచించి ఆయన ఒక పథకాన్ని ప్రవేశపెట్టి, ఇది చంద్రబాబు గారు ఇచ్చిన పథకం, దీనివల్ల ప్రజలకు జరిగిన మేలు అంతా ఇంత కాదు అనేది ఒకటి చెప్పమనండి. పాతవాళ్ళు పెట్టిన పథకాలను మీరు కొనసాగించారు, మీరు ఇంకొకరి పథకాలను తీసుకున్నారే తప్ప చంద్రబాబు గారు వచ్చారు అంటే ఆయన విజన్ వేరు, ఆయన ప్రజల కోసం ఇది చేశాడు అనేది ఒక్కటి కూడా లేదు. 2 రూపాయల బియ్యం ఎన్టీఆర్ గారిది, మధ్యాహ్న భోజన పథకం ఎన్టీఆర్ గారిది, రాజశేఖర రెడ్డి గారిది ఆరోగ్యశ్రీ, రాజశేఖర రెడ్డి గారి పేరుతో ఇంకా 2-3 పథకాలు ఉన్నాయి. అవన్నీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే కదా. ఆరోగ్యశ్రీ అంటే రాజశేఖర్ ఫీజు రీఎంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారిది. జగన్ గారు సచివాలయాలు పెట్టారు. అదేంటి అమ్మకు రోజు మీరు తల్లికి డబ్బులు వేస్తున్నారే, అవన్నీ కూడా మీరు పేరు మార్చిండొచ్చు, అమ్మకు వందనం ఏదో పెట్టారు కానీ అది మీదే, జగన్ గారిది. అది తర్వాత ఆడవాళ్ళకి ఉచితంగా బస్సు ప్రయాణం అంటే తమిళనాడు తెలంగాణలో పెట్టినాక మీరు కాపీ కొట్టారు. మీ పేరుతో ఏముంది చెప్పండి. ఇప్పుడు కొత్తగా సచివాలయాల పేరు ఏదో విజన్ యూనిట్ అని మారుస్తారంట. మీరు విజన్ యూనిట్ అని మార్చినా దాన్ని జగన్ పెట్టింది అని అంటారే కానీ గ్రామ ప్రజలు సచివాలయం అని అంటారు కానీ విజన్ యూనిట్ అనే పదం అసలు పల్లెటూరులకు నోరు కూడా తిరగదు. అదే నేను అనుకున్నాను, నోరు కూడా తిరగదు. ఇప్పుడు పేరు మార్చమని ఎవరు అడిగారు? విజన్ యూనిట్ అని ఊరికి అంటే జగన్కి పేరు వస్తుంది అని. అంటే జగన్కి పేరు ఆయన పథకం కదా, ఆయనకు పేరు రాకుండా ఎట్టుంటుంది? ఆయన పేరుతోనే గుర్తుంటుంది. అది మీ పేరుతో ఎందుకు గుర్తుంటుంది? రంగులు వేయడము, పేర్లు మార్చడం వల్లే ప్రభుత్వాలు అధికారంలోకి వస్తాయని, లేదా పెద్ద పెద్ద న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడము, లేదా బస్సులకి అదేమంటారు పెద్దగా ఫోటోలు వేసుకుంటారు కదా, బస్సులకి పెయింట్ చేయించుకుంటారు, వీళ్ళ పథకాలు వీళ్ళ ఫోటోలు ఇవన్నీ ఉంటాయి కదా. ఈ ప్రచారం వల్లే ప్రభుత్వాలు అధికారంలోకి వస్తాయి అనేది పచ్చి భ్రమ. ప్రజలకు వాళ్ళు ఎవరు మేలు చేస్తారు, ఎవరు తమకు అనుకూలంగా ఉంటారు అనే దాన్ని ఆధారంగా ప్రజలు డిసైడ్ చేస్తారు కానీ మీ పథకాలు మీ పేర్లు వీటి వల్ల డిసైడ్ చేయరు. ఇప్పుడు సచివాలయ వ్యవస్థ అనేది జగన్ గారు పెట్టిన ఇన్నోవేటివ్ వ్యవస్థ. అంటే ఎన్టీఆర్ గారు అప్పట్లో ఉన్నటువంటి తాలూకాలు, ఫిర్కాలు ఇలాంటివి ఉండేటివి. ఆ వ్యవస్థను తీసేసి మండల వ్యవస్థ పెట్టారు. మండల వ్యవస్థ పెట్టినప్పుడు ప్రజలకు అది ఎంతో ఉపయోగకరంగా ఉంది. మండల కేంద్రం అనేది గట్టిగా 10-15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రజలకు చాలా అవసరాలు ఉంటాయి, భూములకు సంబంధించి, రెవెన్యూకి సంబంధించి, రకరకాల ఎంఆర్ఓ ఆఫీసుకు పోవాల్సి ఉంటుంది. వాళ్ళకి తెలియదు పాపం. అంటే వాళ్ళకి ఒక పని వచ్చింది అనుకోండి, ఉదాహరణకి ఆ ఇంట్లో పెద్ద చనిపోయాడో ఆ భూములను ఏదో ట్రాన్స్ఫర్ చేసుకోవాలో ఏదో ఉంటాయి, రెవెన్యూ వాళ్ళు ఉంటాయి. వాళ్ళకి అవి ఎలా చేసుకోవాలో తెలియదు వాళ్ళకి. కాబట్టి వాళ్ళు ఏమిటి తిరుగుతూ ఉంటారు, ఆడెవరు ఉండరు, లేదా డబ్బులు, అవినీతి, కనీసం ఒక విజ్ఞప్తి పత్రం రాయడం కూడా రాదు చాలామందికి, దాన్ని మళ్ళీ ఎవరో ఒకరు రాసి ఇవ్వాలి. ఇటువంటి సిచ్యువేషన్లో ఉన్న పల్లెటూరు ప్రజలకు
జగన్ గారు ఏం చేశారంటే సచివాలయము అనేది గ్రామ వార్డు ఇలా సచివాలయం పెట్టి ఒక వాలంటరీ వ్యవస్థను పెట్టడం వల్ల ఆ సచివాలయంలో ఉన్న ఉద్యోగులు రెగ్యులర్గా ప్రజలకు కనిపిస్తారు. వాళ్ళు నేరుగా పోయి వాళ్ళు తమ సమస్యను చెప్పుకోగలుగుతారు. మండల కేంద్రానికి బస్ ఛార్జీ పెట్టుకుని పోయి ఆడ అధికారులు ఉండక వాళ్ళు తెలియక మళ్ళీ వెనక్కి వచ్చి ఇవన్నీ ఖర్చు, వాళ్ళకి ఖర్చుతో కూడా కాకుండా శ్రమ వాళ్ళకి తెలియదు. ఇప్పుడు పల్లెటూరులో ఏమైంది, సచివాలయంకి వెళితే ఈ పనులు మనం ఏమైనా పనులు కావాలంటే జరుగుతాయి, లేదా మనం వాలంటీర్కి చెప్పుకుంటే అతను ఈ పనులన్నీ చేసి పెడతాడు. వాలంటీర్ అనేవాడు రోజు కనపడుతుంటాడు. వాలంటీర్ వ్యవస్థను తీసేస్తారు. మీరు ఏం సాధించారు వాలంటీర్ వ్యవస్థను తీసేసి? ఆయన జగన్ నియమించిన వాళ్ళంతా జగన్ కోటేస్తారా? అలా ఓటేస్తే మళ్ళీ ఆయన ఎందుకు 11 సీట్లు ఓడిపోయాడు? ఇప్పుడు సచివాలయము మొన్న తుఫాన్లో చాలా స్పష్టంగా అర్థమైంది ఏమిటంటే అనేక ప్రాంతాల్లో ప్రజల ప్రాణాలని సచివాలయాలు కాపాడాయి. నీళ్ళు వచ్చినా కూడా వాళ్ళు దాంట్లో ఉండడము, లేదా వాళ్ళకు కావలసిన సామాగ్రిని సచివాలయంలో నిల్వ చేయడము, లేదా వాళ్ళు సచివాలయంలో వచ్చి తాము ఉండడము, ఇవన్నీ చేశారు. అంటే సచివాలయ వ్యవస్థ అద్భుతంగా పల్లెటూరి ప్రజలకు పనిచేసింది అని ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? మొన్న కూడా తిరుపతి దగ్గర, అదే సత్యవేడు దగ్గర రాయల చెరువు అనేది ఏదో ఒకటి తెగిపోయింది. తెగిపోయినప్పుడు వచ్చిన వార్తలు ఏమిటంటే ప్రజలకు టైం లేదు, నీళ్ళు వచ్చేస్తున్నాయి, ప్రాణాలు కాపాడుకోండి అని చెప్తే ఈ ప్రజలు సచివాలయ బిల్డింగ్ ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. అంటే దాని అర్థం ఏంటి? సచివాలయం అనేది ఒక భవనము ప్రజలకు ధన మాన ప్రాణాలను కాపాడేదానికి ఉపయోగపడతా ఉంది కదా. మరి దీన్ని ఎందుకు మీరు పేరు మార్చి విజన్ యూనిట్ అని మార్చినంత మాత్రాన ఏమొస్తుంది? మీరు ఇంకా దాన్ని పటిష్టం చేయండి, ఆ వ్యవస్థను ఇంకా పటిష్టం చేయండి, పల్లెటూరు ప్రజలకు ఇంకా చేయండి. లేదా వాలంటీర్ వ్యవస్థను తీసేశారు, దానికి ఆల్టర్నేటివ్ ఏం పెట్టారు మీరు? అసలు పల్లెటూరి ప్రజలకు పనికొచ్చే వ్యవస్థను ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు పెట్టారా? ఒకటి చెప్పమనండి. అసలు ఆయన పల్లెటూరు ప్రజలను పట్టించుకోడు, రైతులని పట్టించుకోడు అంటారు. కానీ ఊరికే నేను రైతులకు నేను చేసినంత ఎవరు చేయలేదు అంటారు. కానీ మీరు ప్రతిసారి రైతుల వల్లే ఓడిపోతూ ఉండేది. నెక్స్ట్ టర్మ్ మీరు ఎందుకు గెలవరంటే పల్లెటూరు వాళ్ళందరినీ మీరు దూరం చేసుకుంటారు. ఎంతసేపు నేను పెట్టుబడులు తెస్తున్నాను, ఉద్యోగాలు తెస్తున్నాను, సింగపూర్ పోయాను, దుబాయ్ పోయాను, అమెరికా పోయాను, ఆస్ట్రేలియా పోయాను అంటుంటారు. మీరు పల్లెటూరులకు రండి, పల్లెటూరులకు వచ్చి పల్లెటూరులో ఉన్న సమస్యలు పరిష్కరించండి. అది చేయడం లేదు. అది చేయకుండా ఉన్న సచివాలయాన్ని ఏదో విజన్ యూనిట్ అని మారుస్తారండి. మారిస్తే ఏమవుతుంది? సచివాలయం అయితే మీరు సచివాలయం అనేది ఒకటి ఉపయోగపడుతుందని మీరు ఒప్పుకున్నట్టే కదా. జగన్ గారికి విజన్ ఉందని కూడా మీరు ఒప్పుకున్నట్టే కదా. విజన్ యూనిట్ అని పెడితే ఆయనదే కదా అది విజను. జగన్ గారి ప్రాబ్లం ఏమిటంటే ఇట్లా చాలా మంచి పనులు చేశారు, ఆయన ఏది చెప్పుకోరు. ఆయన వాళ్ళ నాయకులు కార్యకర్తలు ఎవరు కూడా ప్రజలకు ఏం మంచి చేశారో చెప్పుకోలేక వాళ్ళు అన్ని 11 సీట్లకు వచ్చారు. వాళ్ళకి సరిగ్గా చెప్పుకొని ఉంటే 11 సీట్ల కంటే ఇంకెక్కువ వచ్చిండేటి వాళ్ళకి. దీంట్లో ఏంటంటే ఒక రకమైన మ్యానిపులేషన్, ఇలా పేరు మార్చి ఒక విజువల్ ఇంపాక్ట్, ఓకే ఇది విజన్ యూనిట్ అంటే విజన్ అంటే చంద్రబాబు నాయుడు గారు అని గుర్తు రావాలి. ఒకటి వింటూ ఉంటారు కదా విజన్ యూనిట్ అని, విని 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 కూడా విజన్ యూనిట్లు అనేవి సచివాలయం అనే పేరు మర్చిపోతారు. నెమ్మదిగా ఓకే ఇది ఆయన వైపుకి వెళ్తుంది, అసలు జగన్ గారు అక్కడ ఉన్నారు అనే సంగతి మర్చిపోతారు అనేది ఒక అంటే ఒక కైండ్ ఆఫ్ మ్యానిపులేషన్ లాంటిది. అంటే మిమ్మల్ని మీరు విజనరీ అనుకుంటారు, మీ మీడియా మిమ్మల్ని అద్భుతమైన విజనరీ అని పొగుడుతుంది కదా. కానీ ప్రతిసారి మీరు 2 టర్మ్ ఎందుకు గెలవలేకపోతున్నారు? దానికి కారణం చెప్పండి. మీరు అద్భుతమైన విజనరీ, మీరు చేసినంతగా అభివృద్ధి ఎవ్వరూ చేయరు, కానీ మిమ్మల్ని ఎందుకు ప్రజలు ఓడిస్తున్నారు? దాన్ని గనక చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకోగలిగితే మళ్ళీ ఇంకో టర్మ్ ఆయన వచ్చేదానికి అవకాశాలు మెరుగుపడతాయి. అది అర్థం కాకుండా ఇంకా ఆయన ఎంతసేపు దుబాయ్, లండను, ఉద్యోగాలు, లక్షలు, కోట్లు, నేను అది పెడుతున్నా ఇది పెడుతున్నా అనే భ్రమలోనే ఉంటే ఆయన ఓట్లేసేదంతా పల్లెటూరులే. కాదు సార్, ఇప్పుడు ఇంకో రకంగా ఆలోచిస్తే ఇప్పుడు పల్లెటూరులోనే ఎక్కడైనా కానీ ప్రతి ఇంట్లో కూడా చదువుకునే వాళ్ళు ఉంటారు, అందరూ చదివించుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఆ పిల్లలు ఏమనుకుంటారు, ప్రతి చోట వాళ్ళకి అభివృద్ధి అనేదాన్ని చూస్తారు, కానీ పల్లెటూరులో ఏమవుతుంది అనేది వాళ్ళకి పట్టింపు లేదు. మేబీ అంటే అలా అనుకుంటే కనుక అభివృద్ధి అని లాస్ట్ టైం కూడా ఎలక్షన్స్ టైంలో అంతా ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వీళ్ళు ఏం చేయలేదు, ఇదిగో చంద్రబాబు నాయుడు ద్వారానే మనకి టెక్నాలజీ వస్తుంది, ఇంకోటి వస్తుంది, అభివృద్ధి ఉంటుంది, లేకపోతే ఏమీ ఉండదు అని చెప్పి ఇంట్లో వాళ్ళని వాళ్ళు అంటే పల్లెటూరులోనే ఎక్కడైనా కానీ వాళ్ళు మార్చుకుని టీడీపీ కోటు వేసే విధంగా చేసుకుంటారేమో. అందుకనే ఆయన వాళ్ళు ఎట్లా అన్నా పర్వాలేదు, నేను అభివృద్ధి చేస్తే చాలు, అలాంటివి చేస్తే చాలు. వేరు ఓట్లు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ కట్టిన భవనాలు, కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి అంతా ఇంత కాదు.
కానీ వాళ్ళు ఎందుకు ఓడిచ్చారు తర్వాత మనం మీరు ఎక్కడికన్నా వెళ్ళండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక స్కూల్ భవనాలు, ఆసుపత్రి భవనాలు అన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టించినవే కదా. ప్రజలు చాలా ఆలోచిస్తారు. ప్రజలకి ఇప్పుడు జగన్ గారు ఏదో విలేజ్ క్లినిక్ అని పెట్టారు. ప్రజలకి విద్య, వైద్యము చాలా ఇంపార్టెంట్ కదా. వైద్యాన్ని మీరు ఎందుకు దూరం చేశారు? విలేజ్ క్లినిక్ అనేది ఉంటే ఏమిటి మీకు నష్టం? ఆయన పేరు కాకుండా మీ పేరు పెట్టుకోండి. ఎన్టీఆర్ విలేజ్ క్లినిక్ అని పెట్టుకోండి, లేదా చంద్రబాబు విలేజ్ క్లినిక్ అని పెట్టుకోండి. మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోండి. తెలుగుదేశం విలేజ్ క్లినిక్ అని ఏదో పెట్టుకోండి. అంటే వాళ్ళు చేసిన దాన్ని మీరు రద్దు చేయొద్దండి. ఎవరు చేసినా కూడా జనానికి ఉపయోగపడితే, ఇప్పుడు వైద్యాన్ని మీరు ఎందుకు గాలికి వదిలేశారు? నిన్న కూడా ఆయన జగన్ గారు ఏదో ట్వీట్ చేశారు. కేజీహెచ్లో 12 గంటలు కరెంటు పోవడం అనేది ఎప్పుడన్నా విన్నామా? కేజీహెచ్ అంటే మనకి మా చిన్నప్పటి నుంచి కూడా అంత పెద్ద ఆసుపత్రి అది వైజాగ్లో. 12 గంటలు కరెంటు పోయిందంటే అది దానికి మించిన వైఫల్యం ఏముంటుంది? మీ దగ్గర జనరేటర్లు లేవు అంటే పేద ప్రజల వైద్యాన్ని గాలికి వదిలేస్తారా? ఈ సిటీ స్కాన్లు ఇవన్నీ కూడా ప్రైవేటు వాళ్ళకి అప్పగించారు. వాళ్ళ అవసరం ఉన్నా లేకపోయినా సిటీ స్కాన్ రాసి ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారు. ఒక్కొక్క సిటీ స్కాను 100 ఎక్స్రేలతో సమానం. మీకు అవసరం ఉండి తీయడం ఒకటి, అవసరం లేకుండా తీయడం ఒకటి. ఎక్కడ చూసినా ఇప్పుడు మీరు అవినీతి, మీ పత్రికల్లోనే వస్తుంది అవినీతి. వైద్యంలో అంత అవినీతి ఉంటే ఎట్లా? అది కదా, అది జాగ్రత్తగా చూడాలి కదా. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యశ్రీ నిధులు ఏడిస్తున్నారు. ఆరోగ్యశ్రీకి నిన్న మొన్న ఏదో ప్రెజర్ వస్తే ఇచ్చారు, కానీ సరిగ్గా నిధులు ఎక్కడ విడుదల చేస్తున్నారు మీరు? ఏమనంటే మా దగ్గర డబ్బులు లేవు అంటారు. డబ్బులు మీరు అప్పులు చేస్తున్నారు కదా, గొప్ప తెప్పలు అప్పులు చేస్తున్నారు కదా. ప్రజల కోసం అప్పులు చేయండి. అదేమిటి, మీరు ఏదో మీ పేరు చెప్పుకోవడానికో మీరేదో ఇంకేదో ఇగోలకు పోయి అప్పులు కాకుండా జనం కోసం అప్పు చేయండి. జనమే కదా తీర్చేదే. మీరు తీరుస్తారా? మీ ఆస్తులు ఏమైనా తీరుస్తారా? గవర్నమెంట్ దిగిపోయేటప్పుడు లేదా వచ్చే గవర్నమెంట్ ఏమన్నా అప్పులు వాళ్ళ ఆస్తులు ఏమైనా తీరుస్తుంది? జనమే కదా అప్పులు తీర్చాల్సిందే. ఒక మనిషి తీవ్ర అనారోగ్యంతో ఉండి ఏదో టిప్ టాప్గా డ్రెస్ వేసుకుంటే గొప్పగా కనిపిస్తాడు అనుకుంటే తప్పు కదా. ఎప్పుడైనా కుప్పకూలిపోవచ్చు. ఇప్పుడు అక్కడ ప్రజలకి కనీస సౌకర్యాల్లో అది ఆరోగ్యం అనేది అవసరము. పేద ప్రజలకి ఆరోగ్యశ్రీ అనేది ఉపయోగపడుతుంది. కొన్ని విలేజ్ క్లినిక్లు లాంటివి దగ్గరలో ఉండి చూపించుకుంటారు. ఏదో చిన్న చితక ఏదన్నా వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కువ దూరం వెళ్ళలేరు కాబట్టి అందుబాటులో ఉంటాయి. ఇలాంటివి తీసేసి నేను మహానగరాలు నిర్మిస్తా, దానికైతే డబ్బులు మహానగరాలకు ఎందుకు వస్తారు జనం? వైద్యం కావలసిన వాడు మహానగరానికి వాడికి ఛార్జీలకు డబ్బులు ఉండవు, ఎట్టొస్తాడు? ఈరోజు కూడా కాగ్ని వేదికలో చెప్పారు, మిగిలిన అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ అప్పులు ఎక్కువ ఉన్నాయి, 63,000 కోట్లు చేశారు వీళ్ళు అని ఉంది కదా. ఈరోజు పేపర్లో రిపోర్ట్ ఉంది కదా. ఓకే సరే, ఇంకా అంటే ఆయన ఇష్టం. రెండోసారి గెలవాలి అనుకుంటే ఆయన పేద ప్రజల్ని, రైతుల్ని పట్టించుకుంటారు. రైతులు, పేద ప్రజలు, రూరల్ అనేది అంటే గెలుపు ఓటములకు అనేక కారణాలు ఉంటాయి, కానీ పల్లెటూరి ప్రజలని, రూరల్ పీపుల్ని, రైతుల్ని గట్టిగా పట్టించుకుంటే చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుంది. లేదంటే ఎప్పటిలాగే ఈయన ఊరికే సాఫ్ట్వేర్ ఆ వేరు ఈ వేరు అనుకుంటూ అసలు కింద ఉన్న వేర్లు మర్చిపోతాడు, భూమిలో ఉన్న వేర్లు మర్చిపోతాడు అని చెడ్డ పేరు తెచ్చుకుంటాడు. థ్యాంక్ యూ.